అంటారు. కాకపోతే అన్నిటికంటే మనమే ప్రథమ ఫలం అంట దేవుడికి. ఎవరట? అసలు దేవుడు భూమి మీద చెట్లతో కూడా పోలిస్తాడు. ఎవరిని? మనల్నే. చెట్లతో. మస్తకి వృక్షము అంటే వేరు లోతుగా ఉండేటువంటి వృక్షం అది. అంటే మనం ఫలములు ఇవ్వడం కొరకే దేవుడు నాటుకున్నాడట. దేని కొరకు? ఫలములు దేవుడు ఎక్స్పెక్టేషన్ చేస్తాడు. అందుకని అంట కదా, ఫలాలు ఉన్న ఎన్ని ఫలాలు? 9 ఆత్మీయ ఫలాలు. మనము ప్రథమ ఫలము. ఏ ఫలం ఇవ్వాలి దేవుడికి? ప్రథమ ఫలము. అయితే దేవుడికి మనమేమై ఉన్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఏమై ఉన్నాం దేవుడికి మనం? ప్రథమ ఫలమే. దేవుడికి నువ్వు కుమారుడుగా ఉన్నావు. ఎలా ఉన్నావు అంటే ఈ భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యం. ఇది ధన్యతగా మనం స్వీకరించాలి.